ఓకే, మన బ్రాక్ సెట్ 2023లో టుడే వచ్చేసి 11th క్వశ్చన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మన 11th క్వశ్చన్ వచ్చేసి 7 kg ప్లస్ డాష్ గ్రామ్స్ ఈక్వల్ టు 7275 గ్రామ్స్. ఓకే, మనం ఈ క్వశ్చన్ని సింపుల్గా అర్థం చేసుకుంటే 7 kgsకి ఎన్ని గ్రామ్స్ని యాడ్ చేస్తే 7275 గ్రామ్స్ అవుతుంది అనేది మన క్వశ్చన్. 1 kg ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్? 1 kg equal to 1000 grams. Very good. సో ఇక్కడ ఎన్ని కేజీస్ ఉన్నాయంట? 7 kgs ఉన్నాయంట. 7 kg is equal to how many grams? 7 into 1000 equal to 7000 grams. Okay, 7000 grams. మనకి కావాల్సింది ఎంత? 7275. 7275 లో నుంచి 7000 తీసేస్తే మనకి ఎంత కావాలో వస్తుంది. అంతేనా? అంతేనా? ఎందుకంటే ఇక్కడ టోటల్ వచ్చేసి ప్లస్ చేయమన్నాడు, రెండింటిని టోటల్ వచ్చేసి 7275 అన్నాడు. ఒకటి వచ్చేసి 7 kgs అన్నాడు. 7 kgs అంటే 7000 గ్రామ్స్. సో రిమైనింగ్ ఎంత అంటే దీంట్లోంచి దీన్ని తీసేస్తే రిమైనింగ్ వస్తుంది. 5లో 0 పోతే 5, 7లో 0 పోతే 7, 2లో 0 పోతే 2, 7లో 7 పోతే 0. సో 275 గ్రామ్స్. ఆన్సర్ ఈస్ ఏ. Twelfth question is convert 5550 ml into liters. So ఈ 12th question meaning ఏమి? 5550 ml అంటే మిల్లీ లీటర్స్ ని లీటర్స్ లోకి కన్వర్ట్ చేయాలంట. ఇది కూడా సేమ్ ఇంతకుముందు ఆ కేజీస్ ప్రాబ్లం లాగానే. 1 లీటర్ ఈక్వల్ టు హౌ మెనీ ml? 1000. వెరీ గుడ్. 1 లీటర్ ఈక్వల్ టు 1000 milliliters. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 1s, 10s, 100s, 1000s. సో ఇక్కడ 5 యొక్క వాల్యూ ఎంత? 5000. 5000 ఏం చెప్పినారు? ml. 5000 ml. 5000 ml అంటే ఎన్ని లీటర్స్? 5000 ml అంటే ఎన్ని లీటర్స్? 5 లీటర్స్. సో 5000 ml అంటే 5 లీటర్స్. ఇంకా మిగతా కొంచెం ఉంది. 550 ఏంటిది? మిల్లీ లీటర్స్. వెరీ గుడ్. 550 మిల్లీ లీటర్స్. సో ఇక్కడ మనకి దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 లీటర్స్ 550 మిల్లీ లీటర్స్ అని చెప్పి రాసుకోవచ్చు. మన 5550 మిల్లీ లీటర్స్ లో 5000 ml ని 5 లీటర్స్ గా రాసుకున్నాం. మిగిలిన 550ని మిల్లీ లీటర్స్ గానే రాసుకున్నాం. సో మొత్తాన్ని కలిపితే 5 లీటర్స్ 550 ml అయింది. సో మన ఆప్షన్స్ లో ఉందే ఇది. ఏది ఆప్షన్? ఏ ఈజ్ ది ఆప్షన్. ఓకే. 13th క్వశ్చన్ ఈజ్ అమృతాస్ ఏజ్ ఈజ్ 9 years. లావణ్యాస్ ఏజ్ ఈజ్ 3 years more than అమృతాస్ ఏజ్. దెన్ ద ఏజ్ ఆఫ్ లావణ్య ఈజ్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు వచ్చేసి అమృత, ఇంకొకరు వచ్చేసి లావణ్య. సో అమృత ఏజ్ వచ్చేసి 9 years అంట. వాట్ ఈజ్ అమృతాస్ ఏజ్? వెరీ గుడ్. అమృత ఏజ్ ఈజ్ 9 years. అమృతది ఏజ్ ఇచ్చినారు 9 years, కానీ లావణ్యది ఏజ్ ఇవ్వలేదు.
ఏం చెప్పినారు? లావణ్య ఏజ్ ఈజ్ 3 years మోర్ దెన్ అమృతాస్ ఏజ్. ఏం చెప్పినారు? లావణ్యాస్ ఏజ్ ఈజ్ 3 years more than అమృతాస్ ఏజ్. మళ్ళీ ఫైనల్ గా ఏమడిగినారు? దెన్ ద ఏజ్ ఆఫ్ లావణ్య ఈజ్. ఒకసారి క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. అమృత అనేటువంటి అమ్మాయి ఏజ్ వచ్చేసి 9 years అంట. ఇంకొక అమ్మాయి లావణ్య అనే అమ్మాయి ఉందంట. లావణ్య అనేటువంటి అమ్మాయి యొక్క ఏజ్ అమృత ఏజ్ కంటే 3 years ఎక్కువ అంట. ఫస్ట్ అమృత ఏజ్ ఎంత? 9 years. ఓకే ఓకే 9 years. తర్వాత లావణ్య అనేటువంటి అమ్మాయి ఏజ్ వచ్చేసి అమృత ఏజ్ కంటే 3 years ఎక్కువ అంట. సో ఇది ఎవరి ఏజ్? ఇది అమృత ఏజ్. సో అమృత ఏజ్ కంటే లావణ్య అనేటువంటి అమ్మాయి యొక్క ఏజ్ 3 years ఎక్కువ అంట. అంతేగా చేయాల్సింది. 9 + 3. 9 + 3 ఎంత? 12. సో ఆన్సర్ ఈస్ బి. అర్థమైంది కదా? ఆన్సర్ ఈస్ బి. ఓకే ఓకే 14th క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చినారు. ఆ 4 ఆప్షన్స్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. ఏమి ఇచ్చినారు? 82,372. బి వచ్చేసి 82,272. సి వచ్చేసి 81,372. డి వచ్చేసి 81,172. వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో చూడండి 1s 10s 100s 1000s 10,000s. ప్రతి దాంట్లో కూడా 10,000s ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏముంది? 8,000. 8 ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో అన్నిట్లో 8 కామన్ గా ఉంది 10,000 ప్లేస్ లో. నెక్స్ట్ 1000 ప్లేస్ కి వెళ్దాం. ఇక్కడ ఏముంది? 2 ఇక్కడ ఇక్కడ ఇక్కడ. వెయిట్ లో డిఫరెన్స్ ఉంది. ఏ బిలో వచ్చేసి 1000s ప్లేస్ లో 2 ఉన్నాయి. కానీ సిడిలో మాత్రం 1000s ప్లేస్ లో ఏమున్నాయి? 1 ఉన్నాయి. ఈ రెండు పెద్దవే, ఈ రెండు పెద్దవే. ఏ బి వచ్చేసి పెద్దవి, సిడి వచ్చేసి చిన్నవి. సో నెక్స్ట్ వీటిలో 100s ప్లేస్ కి వెళ్దాం. సిలో 100s ప్లేస్ లో ఏముంది? 3 ఉంది. డిలో 100s ప్లేస్ లో ఏముంది? 1 ఉంది. ఇక్కడ 3 పెద్దదే 1 పెద్దదే? 3 పెద్దది. అవునా? నేను పెద్దది అని చెప్పి అడుగుతున్నా. క్వశ్చన్ బాగా వినండి. 3 పెద్దది కాబట్టి స్మాలెస్ట్ ఏమి 4 నెంబర్స్ లో? డి 81,172. 81,172 is the smallest number. Okay, D is the answer. Okay, 15th question is the fraction of the shaded part. ఇక్కడ ఒక పై చార్ట్ అయితే ఇచ్చినాడు. అంటే ఒక సర్కిల్ అన్నమాట. ఆ సర్కిల్ని వచ్చేసి టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎన్ని పార్ట్స్కి డివైడ్ చేసినారు? 12 పార్ట్స్కి అయితే డివైడ్ చేసినారు. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే 12 పార్ట్స్లో షేడెడ్ చేసినటువంటి పార్ట్కి సంబంధించిన ఫ్రాక్షన్ ఎంత అని అడుగుతున్నారు. 12 పార్ట్స్లో ఎన్ని పార్ట్స్ని షేడెడ్ చేసినారు? 1 2 3 4. అవునా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫ్రాక్షన్లో టోటల్గా ఉన్నటువంటి పార్ట్స్ ఎన్ని?
Total parts equal to 12. Shaded parts equal to 4. సో టోటల్ గా ఉన్నది 12. ఆ 12 లో ఎన్ని పార్ట్స్ షేడెడ్ చేయబడినాయి? 4. సో ఆ ఫ్రాక్షన్ వచ్చేసి ఇలా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు ఫ్రాక్షన్ ని? 4/12 అని చెప్పి రాసుకోవచ్చు. 4/12 ఉందే మన దాంట్లో. బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అర్థమైందా?